మనిషికి దేవుడు తెలియకపోతే పరిస్థితులు గుర్తుపెట్టుకోండి, చేజారిపోతాయి, పట్టుకోలేం. ఎంతో కొంత దైవ ప్రీతి, నేచర్ వెనకాల దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు అన్న భయం లేకపోతే, దేవుడు అనే ఒక సబ్జెక్ట్ తెలియకపోతే ఈ సొసైటీ ఒక సిస్టమేటిక్గా నడవదు. గంట ఇక్కడ కూర్చుని వెళ్ళిపోవడం వల్ల వరిగే దేవుడు అని సీరియస్ చెప్తాను. మీకు ఎవరైనా చెప్పారు ఏంటో, చర్చికి వెళ్ళొస్తే మంచి జరుగుతుందని మీరు అనుకుంటే మీరు ఇంకా బయట ఉన్న వ్యక్తులే మళ్ళీ చెప్తున్నారు. చర్చికి వెళ్ళొస్తే మంచి జరగదు, చర్చిలో ఒక గంట కూర్చుంటే మంచి జరగదు. చర్చ్ ఎప్పుడు నీకు మంచి చేస్తుంది? వినబడిన వాక్యాన్ని కాస్త హృదయంలోకి ఎక్కించుకొని ఆ దేవుడు ఏమై ఉన్నాడో కాస్త తెలుసుకుని ఆయనతో వ్యవహరించే శైలి నువ్వు మార్చుకుంటే అప్పుడు నీ లైఫ్కి మేలు జరుగుతుంది. ఒక గంట గుళ్ళో గడిపొస్తే మంచి జరుగుతుంటే అది బయట, అది వాళ్ళకి. మన ఫిలాసఫీ కుదరదు, మన దగ్గర ఫిలాసఫీ లేదు, ఫెయిత్ ఒకటే, అది వాక్యము. వాక్యం ద్వారానే మనం నడవాలి. సరే, గతించిన వారం నుంచి మనం ప్రారంభించినది, మనం నేర్చుకునే ప్రయత్నం చేసింది ఏంటంటే నేచర్ ఆఫ్ గాడ్, దేవుని స్వభావం ఏంటి. ఆయన స్వభావాన్ని తెలుసుకోవడంత ప్రాముఖ్యం అంటే చాలా ప్రాముఖ్యం. ఆయన గురించి తెలుసుకోకపోతే ఏం ఇబ్బందులు జరుగుతాయి గతించిన వారం మనం చూసాం. మనకు స్క్రీన్ లేక సరిగ్గా మనం చూడలేకపోయాం, కానీ ఒకసారి మీకు జ్ఞాపకం చేసి నేను మిగిలిన విషయంలోకి వెళ్తా. ఒక సహజమైన వ్యక్తికి దేవుడు తెలియకపోతే ఎంత ప్రమాదమో, దేవుని తెలుసుకునే జాతిలో పుట్టిన ఒక వ్యక్తి దేవుని తెలుసుకోకపోతే అతడికి జరిగిన నష్టం అతడితో పోలేదు, ప్రపంచానికి ఒక కుంపట తెచ్చిపెట్టాడు. అందులో మొదటి ఉదాహరణగా మనం చూసింది మనకు తెలుసు, జెఫ్రీ ఎప్స్టీన్. వాడు చేసిన ప్రమాదం అంతే ఎంత కాదు. ప్రెసిడెంట్లను కూర్చోబెట్టాడు, కింగ్స్ని కూర్చోబెట్టాడు, సైంటిస్ట్ని కూర్చోబెట్టాడు. ఎవరైతే అకౌంట్ ట్రెజరీని నడిపించే దేశానికి సంబంధించిన అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. ఒకటి రెండా వాడు చేసిన పన్నాగాలన్నీ కాదు, మొత్తం మీద ప్రపంచాన్ని తీసుకొచ్చి అలా పాపంలో కూర్చోబెట్టాడు. ఎందుకు అలా అంటే మనం కొన్ని వచనాలు మనం చూసాం. ఒక వ్యక్తికి దేవుడు తెలియకపోతే దేశంలోనట నీతి ఉండదట, దేశంలోనట న్యాయం ఉండదట. దేశంలో దేశ అధినేతల్లో నీతి న్యాయాలు రావాలి అంటే దేవుడు అంటే ఏంటో తెలియాలి. దేవుడు అంటే ఏంటో తెలియకపోతే దేశం స్థితిగతులు బాగోవు, లా అండ్ ఆర్డర్ బాగోదు, నీతి ఉండాల్సిన దగ్గర నీతి ఉండకపోవడానికి కారణం దేవుడు తెలియదు. దేవుడు తెలియకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? చేయరాని కార్యాలు చేస్తూ మనుషులు భ్రష్ట స్వభావంలోకి జారిపోతారు. ఆ భ్రష్ట స్వభావంలోకి మనిషి జారిపోయినప్పుడు ఇంకా ఒకటి రెండు కాదు, ఒక పెద్ద లిస్టే ఉంది. ఆ లిస్ట్ మనం చదవడానికి టైం లేదు. ఇంకా మనుషులు చేసే పన్నాగాలన్నీ ఇన్ని కాదు, నరహత్యలు, కలహాలు, ద్వేషాలు, తల్లిదండ్రులకు అవిధేయత. ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇంకా మనిషిని ఊహించలేని వాడు, మరణానికి తగిన వాడే. ఇవి చేస్తే పోతామని తెలిసినా వాడు ఆ సిన్నికి అలవాటు పోయినా పర్లేదు, పాపం చేద్దాం అంటాడు. అలాంటి తీవ్ర స్థాయికి మనిషి జారిపోతారు. అందుకే మనిషి అతిశయించాల్సింది స్టడీని బట్టి కాదు, మనిషి అతిశయించాల్సింది ఫేమ్ నేమ్ని బట్టి కాదు, మనిషి అతిశయించాల్సింది ఈ సమాజంలో ఉన్న ఏ ప్రాపర్టీని బట్టి కాదు. మనిషి అతిశయించేది ఏముందంటే నాకు దేవుడు తెలుసబ్బా అని అతిశయించాడు. ఆ దేవుడు ఇష్టం ఏంటో, దేవుడు ఇష్టాలు కానివేంటో ఆయన గురించి నాకు తెలుసు అని ఆ దేవుడిని బట్టి మనం అతిశయించాలి. అందుకే పౌలు దాన్ని సంపాదించడానికి క్రీస్తు దేవుడు అసలు ఏంటి, దేవుడు అంటే ఆయన నేచర్ ఏంటి తెలుసుకోవడానికి సమస్తాన్ని చెప్పండి నష్టంగా ఎంచుకున్నాడు, పెంటగా మార్చుకున్నాడు. దేవుని కొరకు తనను తాను ఏ విధంగా రెడీ చేసుకున్నాడు. తర్వాత మనం చూసిన వచనాలు మనకు తెలుసు. ఆ దేవుని కూర్చిన అధ్యాయాలు ఈ సమాజంలో సరైన అవగాహన లేక రెండు ఆర్గ్యుమెంట్లు తీసుకొస్తారని చెప్పాం. ఒకటి మెటీరియల్ ఆర్గ్యుమెంట్, రెండు లైఫ్ ఆర్గ్యుమెంట్. ఆ మెటీరియల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే పదార్థం ఇలా ఉంది, పదార్థం అలా వచ్చింది, పదార్థం విస్తరిస్తుంది, దేవుడు లేడు కనుక విస్తరిస్తుంది. విస్తరిస్తున్న పదార్థాన్ని బట్టి చెప్పొచ్చు బిగ్ బ్యాంగ్ థియరీ రైట్, ఆ థియరీయే రైట్ అని చెప్పి దేవుడు లేడనే పదార్థం అంటే మెటీరియల్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. రెండవది లైఫ్ ఆర్గ్యుమెంట్. ఆ లైఫ్ ఆర్గ్యుమెంట్ అంటే లైఫ్ అనేది లైఫ్ లేని దాని నుంచి లైఫ్ వచ్చింది అంటారు. అంటే జీవం లేని దాని నుంచి జీవం వచ్చింది కనుక జీవం రావడానికి దేవుడు అవసరం లేదు. మానవుడు అన్నవాడు జీవం ఎలా ఉద్భవించిందంటే రకరకాల థీరీస్ ఉన్నాయి. ఒకడేమో శాప నుంచి వచ్చింది ప్రారంభ దశ అంటాడు, లేదు ఒకడు ఆయన అంటాడు కోతి నుంచి వచ్చింది అంటాడు, లేదు రెండింటిని కలిపి ఏమన్నాడంటే ముందే శాప, ఆ శాపలోంచి మరో ఆకారం, అంటే చేప కాదు సముద్రంలో ఒక జీవి, ఆ జీవి నుంచి మరో ఆకారం, మరో ఆకారం నుంచి ఆకారం, దానికి తర్వాత పెద్ద శాప, ఆ శాప నుంచి మళ్ళీ ఆ శాప అనుకోకుండా ముసలైపోయింది, అది మళ్ళీ వడ్డుకొచ్చింది. చూసారు లేదు ఎన్ని కథలు ఎంత బాగుంటాయో. అలా వడ్డుకొచ్చింది, ఆ వడ్డుకొచ్చేసిన ముసలి తెలుసు కదా, క్రోకడైల్. ఆ ముసలి అలా నడుస్తూ కొన్ని రోజులకి అలా వెళ్తున్నప్పుడు ఇంకా రెండు కాళ్ళ మీద నడవాలనుకుందట. ఆ రెండు కాళ్ళ మీద నడిచిన ముసలి కొంచెం ఇలా పైకి లేస్తున్నారు. అలా నడుస్తూ ఆటోమేటిక్గా కోత అయిపోయిందంట. నేను చెప్పట్లేదు, సైన్స్ అని చెప్తున్నారు. నా మాట మీకు అర్థమవుతుంది. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో రికార్డెడ్గా నమోదు చేయబడ్డాయి. ఇవన్నీ యూనివర్సిటీల్లో అధికారికంగా బోధింపబడుతున్నాయి. ఇలాంటివన్నీ ఎందుకు బోధిస్తున్నారంటే మనిషికున్న సిన్ కప్పుకోవడానికి, దేవుని ఎదుట ఆ పాపాన్ని ఒప్పుకోవాలి కనుక మనిషి చేస్తున్న కుప్పుగంతులు ఏంటంటే దేవుడు లేడని చెప్పడానికి ఇలాంటి థియరీస్ అని తీసుకొస్తున్నాను. అందులో ఎవల్యూషన్ థియరీ,
దేవుడు లేడన్నాడు. దేవుడు ఉన్నాడంటే ఆర్జీవి అన్నట్టే అనేక మంది అంటున్నట్టే దేవుడు ఉన్నాడంటే స్వేచ్ఛగా బతకలేము. స్వేచ్ఛగా బతకపోతే నచ్చినట్టు పాపం చేయలేం. నచ్చినట్టు పాపం చేయాలి అంటే దేవుడు లేడని ఒక ఆర్గ్యుమెంట్ మీద నిలబడాలి. దాన్ని రైట్ అని చెప్పుకోవడానికి మనుషులు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ, ఎవల్యూషన్ థియరీ, ఇదిగో పరిణామక్రమ సిద్ధాంతం, ఇలా రకరకాలు చెప్పుకుంటూ వచ్చి దేవుడు లేడన్న దగ్గర ఆగుతారు. కనుక గమ్మత్తు చెప్పిన వీళ్ళ దేవుడు లేడని చెప్పడానికి వీళ్ళ ఊహల్లో పుట్టిన థీరీస్ ఉన్నాయి, వీళ్ళ ఊహల్లో పుడుతున్న ఫెయిత్ అంటే వాళ్ళకి అక్కడ నమ్మకం ఉంది తప్ప నిజానికి దేవుడు లేడని చెప్పడానికి వాళ్ళ దగ్గర చెప్పండి ఒక్క ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే దేవుడు లేడని చెప్పడానికి ఎవిడెన్స్ లేదు, కానీ దేవుడు ఉన్నాడని చెప్పడానికి మాత్రం చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. అందులో మనం చూసామని టూకీగా టచ్ చేస్తాను. మొట్టమొదటిది లేఖనాలు. దేవుడు ఉన్నాడనడానికి అధికారికంగా ఏదో ఉందంటే ఇదిగో ఈ బైబిల్ తప్పనడానికి జోగ్రఫీతో తప్పనిలేము, లేదా హిస్టరీతో తప్పనిలేము, లాజికల్ సబ్జెక్ట్తో తప్పనిలేము. మీరు ఏదన్నా ఎతకండి, ఇది తప్పని ప్రూవ్ అయితే, ఈ గ్రంథం తప్పని రుజువు అయితే, ఈ గ్రంథంలో ఉన్న దేవుడు కూడా చెప్పండి తప్పవుతాడు. ఈ గ్రంథం నిజం, అది జాగ్రఫికల్గా హిస్టారికల్గా ఇది నిజమని తేలితే, ఈ గ్రంథం నిజమని తేలినప్పుడు ఈ గ్రంథంలో ఉన్న దేవుడు కూడా నిజం. అందుకే మొదటి ఆధారం దేవుడు ఉన్నాడని చెప్పడానికి బాగుండే ఎథిస్ట్కి దేవుడు నమ్మనోడికి, అంటే దేవుడు నమ్మని వాడికి దేవుడు నమ్మనోడికి ఒకటి అక్షరం తేడా. ఎథిస్ట్ అన్న దానికి ఈ తీసేయండి, థీస్ట్ మనం నమ్ముతాం, ఆడు ఎథిస్ట్ నమ్మడంతే. మనం దేవుడిని నమ్ముతాం, వాళ్ళ దేవుడిని నమ్మరు. వాళ్ళు దేవుడిని నమ్మకపోవడానికి కారణం మెటీరియల్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, రెండోది వాళ్ళ లైఫ్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, మూడోది వాళ్ళు ఎవిడెన్స్ ఉన్నాయంటారు, కానీ ఫెయిత్ తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదు. కానీ మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. 66 పుస్తకాల ఆధారం ఉంది, 2 క్రియేషన్ ఉంది, అంతరిక్షం కనబడుతుంది, మూడోది మనస్సాక్షి కాన్షియస్ పనిచేస్తుంది. ఎందుకంటే మనస్సాక్షి మానవుడు తప్ప ఈ ఎవల్యూషన్ థియరీని బేస్ చేసుకున్న ఏ కోతికి కూడా మనస్సాక్షి ఉందా? లేదు. ఇంకా మీరు చూడండి, ఏ జీవరాశికైనా మనస్సాక్షి ఉందా? తాను కనిన పిల్లలను తానే తినే జీవులు ఉన్నాయి, తాను కనిన జీవుల్ని తానే పంపించేసే పక్షులు ఉన్నాయి. ఈ పక్షుల్లో ఎక్కడో కొన్ని లవ్ బర్డ్స్ ఉన్నాయి, ఎక్కడో కొన్ని లవ్ యానిమల్స్ ఉన్నాయి తప్ప మెజారిటీగా మీరు చూడండి కాన్షియస్ అనేది వాటికి లేదు. నెక్స్ట్ కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఏదన్నా ఒకటి కనబడాలన్నా, ఒకటి ఉండాలన్నా దాని వెనకాల ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ లేనిది ఏది రాదు. ఈ టేబుల్ ఇక్కడికి వచ్చిందంటే ఎవరో పెట్టారు, ఈ మైక్ నా చేతిలోకి వచ్చిందంటే దాన్ని తయారు చేసినప్పుడు ఉన్నాడు, నాకు ఇచ్చాడు. ప్రతి దాని వెనకాల కారకం ఉంటుంది. దానికి రెఫరెన్స్ మనం చూసాం. ఏ ఇల్లు ఎవరు లేకుండా ఎలాగైతే కట్టబడదో ఈ సృష్టి కూడా ఆయన లేకుండా కట్టబడలేదు. దాంట్లోంచి వచ్చిందే టెలియాలజీ ఆర్గ్యుమెంట్. అంటే దాని అర్థం ఏంటంటే, టెలియాలజీ ఆర్గ్యుమెంట్ అంటే ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక డిజైన్ ఉందంటే దాని వెనకాల చెప్పండి డిజైనర్ ఉన్నాడు. డిజైనే చెప్తుంది, డిజైనర్ ఉన్నాడు. నేను ఎట్టుకునే వాచ్, పట్టుకున్న మైకు, వేసుకున్న సొక్కో, వేసుకున్న ఫ్యాంటో, ఇంకా ఏదైనా మీరు కళ్ళ ముందు కనబడుతున్న ఏదైనా చూడండి ఒక సిస్టమేటిక్గా ఆకారంలో ఉంది, డిజైన్ కనబడుతుందంటే దీని వెనకాల డిజైనర్స్ ఉన్నారని మనం ఎలా అయితే చెప్తామో, సృష్టి కూడా డిజైన్లోను. మన బ్లడ్కి ఒక లెక్క ఉంది, మన హార్ట్కి 3 ఉండాలని ఒక లెక్క ఉంది, నరాలకి పొడవు ఎంత ఉండాలో ఒక లెక్క ఉంది, ఎంట్రుకకి లెక్క ఉంది, కళ్ళకి లెక్క ఉంది, ఎముకలకి లెక్క ఉంది, ప్రతి దానికి లెక్క ఉంది. ఆ లెక్కలు కనిపెట్టుకుంటేనే, ఆ లెక్కల ప్రకారం చేస్తేనే అది మెడిసిన్ సైన్స్ అయింది. గుర్తుపెట్టుకో, ఏది నడవాలన్నా లెక్కలు ఎందుకు చూడండి. అప్పుడప్పుడు మీరు చూడండి, అదే ఇలా ఎందుకు అవుతుందండి, అలా ఎందుకు అవుతుందంటే వాళ్ళు చెప్తారు అది అలాగే ఉంది, అలాగే చేయాలి. ఇప్పుడు లెక్క అది అలా ఎందుకుంది, దాన్ని ఎవరు ఇట్టారు. అందుకే డిజైన్ అంతా చెప్తుంది దేవుడు ఉన్నాడు. నైతికత, సమాజంలో ఏదైనా నేరం జరిగితే అందరం దొంగలమే, అందరం పాపాత్ములమే, అందరు నీచులమే, అందరికి ఒకలాంటి బుద్ధే. కాకపోతే మనిషిలో 2 దశలు ఉంటాయి, సగం మంచి సగం చెడు. నాకు తమ్ముడు మాట్లాడుతున్నట్టు సౌలే కాదు, కంపారిజన్లో ఎవరైనా అంతే. పరిస్థితులు ఎలాగైనా ఎవరైనా అంటే సగం మీరు చూడండి, సగం మంచి. ఎందుకు ఈ సగం వచ్చిందంటే ఆదాము డిస్టర్బెన్స్ అయ్యాడు కనుక సగం మంచి సగం చెడు ఆదాములోకి ఎప్పుడైతే వచ్చాయో, ఆదాముకు పుట్టిన మనం కూడా సగం మంచి సగం చెడు, మంచి చెడులు కలిసిపోయాయి. అక్కడ నుంచి మనిషిని చూడండి ఇలా మాట్లాడుకుంటూ పోతే, మనిషికి దేవుడు తెలియకపోతే పరిస్థితులు గుర్తుపెట్టుకోండి చేజారిపోతాయి, పట్టుకోలేం. ఎంతో కొంత దైవ ప్రీతి, నేచర్ వెనకాల దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు అన్న భయం లేకపోతే, దేవుడు అనే ఒక సబ్జెక్ట్ తెలియకపోతే ఈ సొసైటీ ఒక సిస్టమేటిక్గా నడవదు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు లేడని చెప్పడానికి సైన్స్ను అడ్డు పెడతారు. నేను అడుగుతున్నాను, సైన్స్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత చదవండి. సైన్స్ అన్నిటికీ సమాధానం చెబుతాదా? నో. నేను మళ్ళీ చెప్తున్నాను, సైన్స్ అన్నిటికీ సమాధానం చెప్పదు. సైన్స్ బాగా, సైన్స్ క్రియేట్ చేస్తుంది క్వశ్చన్స్ అంతే. ప్రాబబ్లీ అనే వర్డ్ వాడతారు మీరు చూసారు, అంటే బహుశా ఇలా జరుగుండొచ్చు మాట్లాడుతున్నా. దాన్నే సాపేక్ష అని పదం వస్తుంది చూసారా, దాన్ని స్థిరపరిస్తే అప్పుడు లా అవుతుంది. అంటే బహుశా ఊహిస్తారంటే ఇలా జరిగి ఉండొచ్చు. అందుకే సైన్స్ ఏం చేస్తుందంటే క్రియేట్ చేస్తుంది క్వశ్చన్స్ని. ప్రాబబ్లీ అంటే ఇలా జరిగి ఉండొచ్చు, బహుశా ఇలా ఉండుండొచ్చు, లేదా ఇది అయ్యి ఉండొచ్చు. ఒక థియరీని ఊహించి దాన్ని కనిపెట్టే సైంటిస్ట్ ఎవడంటే ఆ ఊహని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలన్నమాట. అలా ప్రూవ్ చేసేవాడు ఎవడైనా ఉంటే దాన్ని లా చేస్తారు.
అంటే మీరు గమనించండి, ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడనే ఆర్గ్యుమెంట్కి మనకు దేవుడు ఉన్నాడనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఇప్పుడు మన ప్రశ్న, ఆ దేవుడు ఉంటే ఆ దేవుడు ఎలా దేవుడిని ఊహించే వారు ఉన్నారు, దేవుడు వచ్చి మాట్లాడతాడని చెప్పి రకరకాల స్టోరీస్ అల్లేసిన వారు ఉన్నారు. ఇలాంటి దేవుడి మీద సరి అయిన అవగాహన లేదు కనుక సాక్ష్యాలు కూడా నాసిరకమైన సాక్ష్యాలు వస్తున్నాయి. మీరు చూడండి, 100 మంది స్పీకర్లు ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత 100 ప్రసంగాల కంటెంట్ ఒకలాగా ఉంది. ఆయన ఏ కోణంలో మాట్లాడినా కంటెంట్ ఒకలాగా రావాలి. సురేష్ ఎలా మాట్లాడినా, డేవిడ్ ఎలా మాట్లాడినా, నేను ఎలా మాట్లాడినా, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉన్నా కానీ కంటెంట్ మాత్రం మిస్ అవ్వకూడదు. కంటెంట్ మిస్ అవుతుందంటే ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి? నేచర్ ఆఫ్ గాడ్ అనే డాక్టర్ని తెలియదు. అంటే సిద్ధాంతం ఏంటో తెలిస్తే, పునాది ఏంటో తెలిస్తే, సత్యం ఏంటో తెలిస్తే, ముడి పదార్థం ఏంటో తెలిస్తే 100 మంది బోధించినా చెప్పండి ఒకలా ఉంటుంది. నీ సాక్ష్యం ఒకలాగా, అతని సాక్ష్యం ఒకలాగా, వీరి సాక్ష్యం ఒకలాగా, ఒక్కొక్కరి సాక్ష్యం ఒక్కొక్కలా మారిపోతుందంటే అందరికీ తెలియాల్సింది చెప్పండి. అసలు ప్రాపర్గా దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి చెప్పండి? తెలియట్లేదు. అందుకే తెలియబడని దేవుడు, తెలియని దేవుడు, ఊహలకందని దేవుడు ఎప్పుడో మరుగై ఉన్నాడు కనుక ఆ తెలియని దేవుడిని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎథెన్స్లో కానీ సృష్టిలో కానీ చాలా ప్రయత్నాలు చేశారు. ఆ దేవుడే మానవుని అర్థం చేసుకుని నేను ఉంటాను రా అబ్బాయి అని చెప్పడానికి ఒక బుక్ ఇచ్చాడు. ఆ పుస్తకం పేరే చెప్పండి, బైబిల్. దాన్నే లేఖనం అంటారు. దేవుణ్ణి రీచ్ అవ్వడం చాలా కష్టం, మొదటి పాయింట్. రెండవది, దేవుని రీచ్ అవ్వడమే కాదు, ఆయన ఎందుకు మనం రీచ్ అవ్వలేకపోతున్నామంటే, ఆయన ఎందుకు అందుకోలేకపోతున్నామంటే అక్కడ రాస్తున్నాడు, మీరు వేరు నేను వేరు. నేను మీలాటోడిని అయితే ఈరోజు కాకపోతే రేపైనా మీరు నన్ను అందుకోవచ్చు, కానీ మీరు వేరు నేను వేరు. ఎలా ఉందంటే ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో మీ థాట్స్కి, మీ ఆలోచనలకి నాకు చెప్పండి అంత వ్యత్యాసం ఉంది. నన్ను అర్థం చేసుకోవడం లేనే మీకు ఇబ్బంది అయితే మూడో పాయింట్ చెప్తున్నాడు, నేను అర్థం కావడానికి నేను మెటీరియల్గా లేని ఎలా ఉన్నానంటే అదృశ్యం. అదృశ్యుడు అన్నాడా? మరో మాట అంటున్నాడు చూడండి, అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం. అమరత్వం అంటే ఆయన ఎప్పటికీ జీవించున్నాడు. ఇప్పుడు రెండో మాట ఏంటంటే సమీపించలేము. ఆయన సృష్టించిన సూర్యుడి దగ్గరికి సమీపించలేం, ఆయనను చూడడానికి మనం సమీపించలేం. ఆయన దగ్గరికి ఎప్పటికీ ఈ మెటీరియల్ వాదంతో, అంటే ఈ పదార్థ శరీరంతో ఎప్పటికీ ఆయన రీచ్ అవ్వలేం. ఒకటి, ఆయన రీచ్ అవుదామని ప్రయత్నం చేసినా ఆయన మన కళ్ళకే చెప్పండి కనిపించు. ఆయన ఎలా ఉన్నాడంటే అర్థం చేసుకోవడానికి అగోచరుడుగా ఉన్నాడు. రెండోది ఉన్నాడంటే అంధనంత ఎత్తులో ఉన్నాడు. మూడోది ఉన్నాడంటే భయంకరమైన వెలుగులో ఉన్నాడు. నాలుగోది ఎలా ఉన్నాడంటే ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు. మనం అమరం కాదు, చూస్తే చచ్చిపోతాం. మనకి చావు అనేదే లేదనుకోండి, అంటే చావం అంటే మనం ఎప్పటికీ చావు అనుకోండి. ఒకవేళ మెటీరియల్తో ఏదోలా ఆయన ఎదుర్కొనే ప్రయత్నం, ఏదోలా బహుశా ఏదోలా ఎదుర్కొనే ప్రయత్నం, కానీ మనం చాలా డెలికేటెడ్ పర్సనాలిటీస్ మనవి కాదా? ఇలా నడుస్తూ వెళ్తున్నాం, ఆ చిట్టుకొమ్మల మీద పడిపోయినాక చచ్చిపోతాం. ఇలా మాట్లాడుతూ నా గుండె అప్ అండ్ డౌన్ తేడా వచ్చిందనుకో, నా వాయిస్ సరిగ్గా సరిపోక, నా మాట్లాడుతున్నప్పుడు నా బ్లడ్ ప్రెషర్ సరిగ్గా సరిపోతుంది, నా హార్ట్ చచ్చిపోతాం. చాలా డెలికేటెడ్ పర్సనాలిటీస్ మనవి కాదా? లేదంటే మేము డైలీ జిమ్ చేస్తాం, జిమ్ చేస్తే లారీకిపోతుంటావా? లారీ గుద్దితే పోతాం, చెట్టు కొమ్మడితే పోతాం, గట్టిగా మాట్లాడితే పోతాం, నీళ్ళు తాగుతున్నప్పుడు గొడక పట్టేస్తే పోతాం, తింటున్నప్పుడు ఇక్కడ గ్రంథులు ఉంటాయి ఆ గంతులు మూసేస్తే పోతాం. చిన్నపిల్ల కాదు, మనం పోతాం. చాలా మంది కంగారు స్పీడ్ ఫోన్ చూసి తినే త్వరగా పోతాం. తింటున్నప్పుడు ముద్ద గ్యాప్ ఇచ్చి నీళ్ళు తాగకుండా జాగ్రత్తగా నవ్వులు ఎందుకు మింగమంటారంటే పోతావు. నేను చెప్తున్నాను, పోతావు. కంగారు తిన్నప్పుడు పోతావు. ఇది పట్టేస్తుంది, ఇది పట్టేస్తే ఎక్కడైతే కాదు, ఎన్నిటికి లింక్ ఉంది, అక్కడ పోతావు. చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడ ఆగిపోయిందంటే ఇలా ముందుకు తిరిగేసి కొడతాం. చిన్నపిల్లలు అంటే ఇలా ముందుకు తిరిగేసి గొంతు అడ్డిపోయింది అనుకోండి, ఇలా లేపి ఇలా ప్రెస్ చేస్తే, ఇలా ఎప్పుడైనా మీ చిన్నపిల్లలు చేయండి, ఇలా ప్రెస్ చేస్తే, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలా కొడితే ఇలా కక్కింది ఇక్కడ ఉన్నది బయటకు వచ్చేస్తుంది. అది నీ సెకండ్స్లో జరిగిపోవాలి. మనం పెద్దోళ్ళు మనల్ని ఎవరు లేపుతాడు ఇలాగా? లెగుతావా? ఎంత డెలికేటెడ్ పర్సనాలిటీ మనం చెప్పండి, ఎంత డెలికేటెడ్గా ఉంటాం చెప్పండి. అరే గట్టిగా తుమ్మితే చచ్చిపోయి ఉన్నారు తెలుసా? బిర్యానీ తింటూ చచ్చిపోయి ఉన్నారు తెలుసా? రోడ్డు మీద నడుస్తూ చనిపోయి ఉన్నారు, జిమ్ చేస్తూ చనిపోయారు, వాక్ చేస్తూ చనిపోయారు, నీళ్ళు తాగుతూ చనిపోయారు. ఇంత డెలికేట్ పర్సనాలిటీలు కూడా మనం అమరుడైన ఆయన్ని అంత మాత్రమే బతికే మనం వెళ్ళి ఆయన చూసేద్దామంటే కుదురుద్దా? ఆయన ప్రకాశానికే సగం పోతాం, గుర్తుపెట్టుకో. ఇన్ని శక్తులు బాగా రండి. సూర్యుడిని చూస్తే మన కళ్ళు తట్టుకెళ్ళవు, మనం పని చేస్తున్న ఆ ఏదైతుందో ఆ గ్యాస్ని చూస్తే మన కళ్ళు తట్టుకెళ్ళవు. అరే కనబడుతున్న ఈ సృష్టిలో ఉన్న వీటిని చూస్తేనే మన కళ్ళు పని చేయకపోతే వీటన్నిటికన్నా గొప్ప శక్తి కలిగిన వెలుగులో వసిస్తున్నాడు. వసించడం అంటే
ఆయన లైఫ్ కలిగి ఉన్నాడు, అంటే ఆయన వ్యక్తిత్వం కలిగి, జీవం కలిగి, అమరత్వం కలిగి, ఆయన వసిస్తూ వెలుగుతూ, ఆయన బగబగ ఒక ఊహలకందని వర్ణించలేని ఎగ్జాంపుల్ కూడా దొరకని అలాంటి స్థితిగతులు ఉన్న దేవుణ్ణి సింపుల్గా వచ్చేసి నాకు కనబడి నేను నమ్ముతానంటే ఎలా కనబడతాడు? నువ్వు నమ్మకపోయినా పర్లేదు, కానీ కనబడ మాత్రం అనకు, ఎందుకంటే నువ్వు కనబడవు మాకు. నువ్వు ఆయన అర్థం చేసుకో. ఆయన అర్థం చేసుకోవడానికి అంటే ఈ గాలిని ఎలా అనుభవిస్తున్నావో ఆయన అలా అనుభవించవచ్చు. అంటే ఇది కనబడదు కానీ దాన్ని అనుభవిస్తున్నావు, ఇది కనబడదు దాన్ని పిలుస్తున్నావు, ఇది కనబడదు దానివల్ల బతుకుతున్నాం, కానీ దేవుడు కనబడ్డు అనుభవిస్తాం, దేవుడు కనబడ్డు ఆయన వల్ల ఉనికి కలిగి బతుకుతాం, ఆయన కనబడ్డు ఆయన వల్ల లైఫ్లో భాగమేనంటే వ్యక్తిత్వం కలిగి జీవించే ప్రయత్నం చేస్తాం. ఆయన కనబడ్డు ఆయన అనుభవించక. అందుకే అంటున్నాడు, ఏ నరుడు మోసే చూసే ప్రయత్నం చేయకు, ఒకవేళ నన్ను చూడాలని ఆశ నీకు ఎలా ఉంది కనుక ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తున్నాను, నా మహిమను మాత్రం చూడు. మహిమ అంటే నాలో వేరొక యాంగిల్ ఉంది, అది చూడు. నా ఫేస్ చూసే ప్రయత్నం మాత్రం చెప్పండి చెయ్యికి. మీకు అర్థమైపోయింది. ఇలా తీసుకుంటూ పోతే చాలా రెఫరెన్స్ ఉన్నాయి. దేవుడు ఎలా ఉన్నాడు రీచ్ అవ్వడం కష్టం. దేవుడు ఎలా ఉన్నాడు మనకు వేరుగా మనలా లేడు. దేవుడు ఎలా ఉన్నాడు ఆయన మాట్లాడుకుంటూ పోతే అదృశ్యుడిగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు అమరత్వం కలిగి ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు చూడలేని శక్తి కలిగిన వాడు ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు చూస్తే చనిపోతామనే స్థితిగతులు ఉన్నాడు. ఇప్పుడు బాగానండి, ఇలాంటి లక్షణాలు కలిగిన దేవుడిని మరి అర్థం చేసుకోవడం ఎలాగా? అవదు ఎప్పటికీ. ఈ అవని తెగని ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన దేవుణ్ణి అర్థం చేసుకోవడం కష్టం కనుకే ఆ దేవుణ్ణి అర్థం చేయించడానికే చెప్పండి దేవుడే. బాగా సింగులరే మాట్లాడుతున్నాను, కన్ఫ్యూజ్ అయిపోకండి. ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దేవుడే, దేవుళ్ళో దేవుడే వ్యక్తిగా భూమి మీదకి వచ్చి దేవుడు అంటే ఇది అని చెప్పాల్సి వచ్చింది. ఇలా అర్థం కాని దేవుని చెప్పడానికి భూమికి వచ్చినట్టు ఆయన అదృశ్య దేవుని స్వరూపే, సర్వ సృష్టికి చెప్పండి ఆది సంభూతుడు. అక్కడ రాస్తున్న మాట అదృశ్య దేవుడు, ఇన్విజిబుల్ గాడ్. అంటే ఈ కళ్ళకి చెప్పండి కనబడిన దైవత్వం ఉంది. ఆ కనబడిన దైవత్వాన్ని ఇలా ఉంటాడు అని చూపించడానికి, అంటే విజిబిలిటీ మనకు కనబడే దృశ్యంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే, ఇదిగో నన్ను చూడు పిలుపు. దేవుడు ఎలా ఉంటాడు అనుకున్నావుగా, నాలాగే ఉంటాడు. నీలా ఉండడం అంటే ఎలా ప్రభు అంగీ వేసుకుంటాడంటే కాదు కాదు కాదు. నీలా అంటే ఎలా ప్రభు లాంగ్ ఎడుతుంటాడంటే కాదు కాదు కాదు. నీలా అంటే ఎలా ప్రభు అంటే నాలాగే ప్రేమిస్తాడు, నాలాగే ఆదరిస్తాడు, నాలాగే కోపపడతాడు, నాలాగే పాపం చేసినప్పుడు మీ పాపాన్ని మీదేసుకుంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే నేను ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నానో చెప్పండి అలాగే ఉంటాడు. నన్ను చూసినాడు చెప్పండి దేవుణ్ణి చూసినాడు. దేవుణ్ణి చూడాలనుకున్న ఎవడైనా ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు అంటున్నాడు నన్ను చూడండి. నీ సైన్స్కి దొరకడు ఆయన, నీ ల్యాబ్లో ప్రాక్టికల్గా ఆయన ప్రూవ్ చేయలేవా ఆయన్ని. ఆయన నీకు ఎలా తెలుసు, నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఆయన నీకు అర్థం కాడు. ఆయన నీకు అర్థం కావాలి అంటే ఆయన ఏంటో అర్థమైన వాడు, ఆయనలా ఉన్నవాడు ఈ భూమి మీదకి చెప్తే కానీ చెప్పండి అర్థం కాడు. ఆయనే చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు.